హలో హలో ఏ దొరబాబా నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో ఏం కూతుకుసింది నిన్నాడా? ఏమని ఏం కూతుకుసేవాడు జయరామ మంత్రి గురించి? నేను ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటే కనుక్కున్నా. ఏం గురించి మాట్లాడింది? ఎవరితో చిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి? నానేది తిడతానా? నాకేం సంబంధం చెప్పు. తిట్టేకి కాదు జరమన్న పెన్నమ్మని దిగిందా జరమన్న? అవు కరెక్ట్ అన్న. ఎవడు మాట్లాడే నాకు మాట్లాడింది స్టేజ్ మీద ఒక మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లేకుండా మాట్లాడతారా? ఎవడు మాట్లాడినాడు? మరి నువ్వు ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడుతావు మైక్ లో చెప్పు. ఏం మాట్లాడినా? నీకు మోసం చేసినాడా జరమన్న? నేనేమన్నాను? గతంలో పాలకుల మాదిరి చేయొద్దండి అన్న. ఇప్పుడు ఇద్దరు నమ్ముకొని పాలకుడు ఏమన్నా వాడు అమ్మని దిగిందా ఎవరన్నా? ఎవరో జనమన్న నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు? మరి నా మాట జయరామన్ పేరు చెప్పిన వాళ్ళు నన్ను అందరూ అంటే బాగుంటుంది చెప్తున్నాను. కానిలే స్టేజ్ మీద కూడా ఒక మంత్రిని మీరు చిట్టేటట్ల మొగోళ్ళు అయినారు కదా చిట్ట. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతావు? నేను ఏం మాట్లాడినాను? గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామన్ మోసపోయినాడు, అలాగే జరగకూడదని చెప్పినాను నేను. ఇంకా అదే నేను అనింది. రికార్డింగ్ పెట్టుకోన్నా, రికార్డింగ్ పెట్టుకో. ఏమో ఆన కొడుకు నా కొడుకు అంటే ఏమన్నా నీ సొమ్మిది నీ ఆస్తి నేనేమన్నా? ఇప్పుడు కూడా అంటానే నువ్వు స్టేజ్ మీద మాట్లాడే మొగోడు అవుతావా నువ్వు? నా ఫ్యామిలీ గానీ మినిస్టర్ ఎదుగుంది. నా ఫ్యామిలీ 23 జిల్లాలకి ఫ్యామిలీ వెలిగింది. నా మాట ఎలిగింటే మా గురించి మాట్లాడే పని ఏముంది? నీ గురించి మాట్లాడింటే మాట్లాడుకునే ఒక నెల ఉన్నాను లే కొడక, నీ కుందు లే కొడక. జయరామన్ గురించి పదే మాట్లాడతా లంచ్ కొడక. మా మట్టి మీద నిలబడేది కాదు, గుర్తులు మడ్డంటావా? వాళ్ళ మాట మీద నిలబడి నా మాట మీద నిలబడేది ఏమంటది? లంచ్ కొడక మడ్డకింటావా నువ్వు? ఏమే కొడక నన్నేమన్నా కొడక ఆడు వాళ్ళు నిన్ను అబద్ధం నరికిస్తుండే వాంతాడు బినిగా పండుగంతా నరికించింటే బాగుంది లంచ కొడక నిన్నే నరికియప్ప. మీకు అంత ఉండదు కదా, మీ ఆస్తి కాబట్టి నరికి చూడలే అబద్దే వాడు నరుకుతానండి నరికించింటే బాగుంటుంది లంచ కొడక నిన్నే. సరే సర్లే అన్న నరికి స్టేజ్ మీద ఎవరన్నా వాళ్ళ అమ్మని దిగిన స్టేజ్ మీద మాట్లాడే మంత్రి గురించి ఎవరు మాట్లాడా? స్టేజ్ మీద మాట్లాడతా ఇంకొకసారి ఎప్పుడైనా జయరామన్ గురించి ఎత్తినావంటే నీకుండదు లచ్చ కొడక. సరేలే ఎత్తున మాట్లాడ జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తలే లచ్చ కొడక. ఏమన్నా మనం తెంగిందా జయరామన్న? ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే ఏమన్నా రికార్డింగ్ చూసుకొని మాట్లాడలే. ఎప్పొద్దున జయరామన్న ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడిందా? జయరామన్ గురించి స్టేజ్ మీద మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడినా? లచ్చ కొడక 2 నెలలు ఉండాలి లచ్చ కొడక. 2 నెలలు ఉండాలి. మర్యాద మాట్లాడతా మాట్లాడు. మర్యాద అన్నది లచ్చ కొడక. లంచ్ కొడక వాళ్ళ మీద ఎవరైతే పోటీ మీద ఉండో వాళ్ళ మీద ఇరుబడు. లంజ కొడక అది కాదు పోయి జయరామన్ గురించి మాట్లాడే అవసరం ఏముంది? లంజ కొడుకు మాట్లాడదా? స్టేజ్ మీద జయరామన్ మాట్లాడు పోయి మాట్లాడే లంచ్ కూడా మాట్లాడు. కాదు స్టేజ్ మీద జయరామన్ గురించి నువ్వు రికార్డింగ్ తీసుకో. నువ్వు రికార్డింగ్ తీసుకో. లంచ్ కొడక లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికైనా జయరామన్ శుద్ధి ఏంటి కదా పోయి కాదు. జయరామన్న నీకు ఏమన్నా అన్యాయం చేసింటే రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం చూడే ఆపద మొక్క మీదనే నువ్వు స్టేజ్ మీద జయరామన్ గురించి ఏంటి మాట్లాడతావులే? మాట్లాడి లంచ్ కూడా గురించి మాట్లాడు. నేను జయరామన్ పేరు ఎత్తింటే మాట్లాడు. అన్యాయం అంటే నీకేమో దొరబాబు ఆపద మాకు ఎలక్షన్ చెయ్యి అని నీ మొక్క మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేసినప్పుడు మరి కానీ దేవుడు ఎట్లా కానీ చూసాంలే. లంచ్ కొడక మేము కాపాడినాము తెలుసా? ఏం కాపాడినావు? సరే ఏం కాపాడినావు నువ్వు? కాపాడినాంలే. ఊరి మీద కేసులు పెట్టిస్తావు నువ్వు. కాపాడలేదులే మేము కాపాడలేదు. నువ్వు జయరామన్ గురించి ఇంకోసారి మాట్లాడు స్టేజ్ మీద. నేను మాట్లాడింటే రికార్డింగ్ తీసుకో. నీకు రికార్డింగ్ తీసుకో. నీ ఇంటికాడికి వస్తా నేను. మేము ఊరికే ఉన్న దానికి కాదు స్టేజ్ మీద పోనే మా గురించి మాట్లాడే ఎవడ నాటకం పోనే మా జోడ నేను దొరికింది. అదే బాగా మీద తిరగబడు.
మా బాగా మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది. మాట్లాడి నుంచి కూడా నోట్లో కూర్చోపోసుకోట్టు మాట్లాడి మా గురించి మాట్లాడే అవసరం అదే ఆశ్చర్యులు అనే చాలా మంది ఎవరు రామాయణని గోవర్ధన అందరు ముందు ఆహ్వానించిందే వాళ్ళు చాలా చేసి అన్ని చేసి పోయేదానికి అన్నో నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను చెప్తాను. నేను మాట రికార్డింగ్ నేను చేయనంటే అన్న ఇప్పటిగానే నీ వాయిస్ రికార్డింగ్ ఈరోజు తీశారు. మేము నిన్ను పోదనిలే నిన్ను చేయొద్దనిలే మా గురించి స్టేజ్ లో మాట్లాడే అవసరం. ఇప్పుడు ఇంత ముందు నన్నే మాట్లాడుతావు ఇప్పుడు నన్నే మాట్లాడుతావు. ఏం మాట్లాడాను నన్ను ఏం చేశాను? మేము ఊరికే ఉన్నాం చూడే ఊరికే ఉన్న దానికి ఇప్పుడు టైంలో మాట్లాడేటట్లయినావు. స్టేజ్ మీద నేను మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా 20 ఏళ్ళు అయిపోయిన భోగముంది కాదు కాదు బియ్యం మండలి మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అదే ఇప్పుడు నీవు రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ తీసుకొని ఎవడేం మాట్లాడో మాట్లాడు. ఏం లేదు ఈ ఎలక్షన్ అమ్మంటే ఉండేది ఇంకా నెల ఉంది నెల ఉండేది ఇంకా నెల ఉండేది. టీడీపీ పోయినామా వైఎస్ఆర్ పార్టీకే కదా మనం పనిచేసేది. నేను పోతానేనా చెప్పు ఎవరు నేను పోతానా పార్టీ కోసం కష్టపడి వాడు జడ్పీడీసీ నేను పార్టీ కోసం కష్టపడుతున్నా నేను భోగం నా కొడుకు పోయి చెప్పిన నీకే పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యర్థిని ఇచ్చినాడు. ఆ అభ్యర్థిని నిన్ను పోద్దని లేదు నిన్ను అడుగుమో నిన్ను పోద్దన్నేనా అవన్నా స్టేజ్ మీద జయరామన్న గురించి మాట్లాడి నువ్వు వ్యక్తిని మాట్లాడు. ఎవడో సింగాయి సొప్పిడి మాట వింటున్నావు. రికార్డు పెట్టుకో. ఎవడైతే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటావే దాని గురించి మాట్లాడు. ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు మాట్లాడినావు అన్నయింది లాస్ట్ ఇది. నువ్వు ఇంకోసారి జయరామన్న నెల ఉండలే నెల ఉండవు కాకపోతే 3 నెలలు ఉంటావన్నా చంపి లేకుంటే నువ్వు చంపు నెల ఉండనే నెల ఉండు నెల ఉంటా ఇంకొకసారి ఎప్పుడే జయరామన్న నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికైనా చేసుకో నేను ఎప్పని అడిగినామా చేసుకో సరే సంపు మరి చేసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మీద తిరిగిపడతా నానేం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్న గురించి స్టేజ్ లో మాట్లాడినావు అని చెప్తుండేది. నువ్వు స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ లో రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు నా గురించి. ఎవరు మాట్లాడినారో వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడానికే మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఊరుకునే దానికే బుద్ధిలో ఎక్కువ పట్టింది అంతే. ఏం నాకు నాకేం ఏమగా నాకు చిటికి నీళ్ళు పనిగా చేయాలి నాకు ఎవరికి మాకి చేయమన్నామా నిన్నే ఎవరు నిన్నేమని అడిగినామా ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వస్తుంది నాకు చేయంటున్నానా మీతో వచ్చి అడిగితే నువ్వు ఎట్లా మా గురించే ఎవరు నువ్వు స్టేజ్ మీద నా గురించి మాట్లాడాలంటే అక్కేముంది నువ్వుగా ఇంకొకసారి ఎప్పుడైతే జయరామన్న శుద్ధి ఎత్తినావంటే చూడనికి నాకు అవసరం లేదన్నా నానేం మాట్లాడతాను. అప్పుడు అయిపోయింది జయరామన్న గురించి ఎప్పుడే కానీ మాట్లాడమంటే చూడు. నా జయరామన్న గురించి మాట్లాడను. జయరామన్న నిన్ను అడిగలేదు. జయరామన్న దేవుడు నేను మాట్లాడను. ఇంకా నువ్వు నీకి నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసినా నీ ఆస్తి ఏమని తిన్నా నాకు అర్థం కావటం లేదు. కానీ దేవుడు అనేది స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు. మాట్లాడా సర్వనాశం తాలూకా సర్వనాశం నీ నుంచే పాడైపోయింది. నిన్ను ఆనా కూడా చేయమన్నా నిన్నే చేయమన్నానా ఎవరిని నిన్ను ఎవరు చెప్పిండేది నా గురించి చెప్పిండేది నువ్వేలే. ఏమని మొత్తం తాలూకంతా జిల్లా చెప్పిండేది నా గురించి వాడు వచ్చిండే అప్పుడు నిన్ను గుద్దులాకు నరికిచ్చిండే బాగుండేదే నిన్ను ఎవరు నరికి సంతోషం నరికి ఏం నరికి మా అన్నదాంలో గాజులు దొరుకోలేరు. మేము కడుపులో పెట్టుకుని అబ్బొద్దు కృషి పెట్టేదే ఎట్లా కాదులే రాజుగాండే ఇట్లా అని చెప్పిండేది అబ్బొద్దు కాండ్లన్నా ఇప్పుడు నరకుతానంటావు కదా అబ్బొద్దు వాడు వచ్చిండే అబ్బొద్దు మేము ఎంత ఇది చేసి పంపించినాం మాకు తెలిసినప్ప మాకేం గణకారం చేసింది ఏం లేదు అప్ప నువ్వు మా 3 5 నీ సొమ్ము తిన్నోళ్ళు బాధపడుతున్నారప్ప. నువ్వు ఎక్కువ మాట్లాడు నువ్వు చెడిపినామో పెట్టినామో ఫోన్ చేసావా నన్ను ఫోన్ చేశాను నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు నువ్వు మడ్డు మీద ఏం దళితులు అంటే ఏం లేదు నువ్వు మా గురించి మాట్లాడతావా అంటే నువ్వు మినిస్టర్ గురించి మాట్లాడతావా నేనేం మాట్లాడలేదప్ప. మరి దళితులు మినిస్టర్ గురించి మాట్లాడతావా నేనేమన్నా మాట్లాడినా దళితులు మినిస్టర్ గురించి మాట్లాడతావా అవు కరెక్ట్ ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా
మరి ఎట్లా చూపి, మన నిరూపి లే ఎప్పుడే గానీ జయరామన్న గురించి గానీ మా ఇంటి గురించి గానీ నీకు అన్యాయం అంటే నువ్వు ఊరికే ఉండలే. జయరామన్ గురించి నేను మాట్లాడను, నాకు అవసరం లేదు. పెద్ద ఆయన గురించి మాట్లాడను. రైట్, నాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎప్పుడే గానీ ఇంకొకసారి జయరామన్న గురించి ఎత్తావంటే నీకు ఉండొచ్చు. ఎవరు జయరామన్ గురించి మాట్లాడావంటే అంటే నేను ఇప్పుడు మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీసీ గా ఉన్నాను. జెడ్పీటీసీ గా మాట్లాడే తప్ప నేను ఏమన్నా స్టేజ్ మీద నువ్వు ఏం మాట్లాడినావు తెలుసా నీకు? ఏమని మాట్లాడు చెప్పు. అదే అందరూ ఆడ ఇన్నోళ్ళు ఉండరా, ఇన్నోళ్ళు ఉండరు నాకు పంపించిన ఏం మాట్లాడినాను చెప్పిన మాట వినద్దు. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించేది. ఎవరితోనా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది అనాయనతో అనిపించేదా? దుమ్మవారు తీపిచ్చేవాడు. దుమ్మవారు సంవత్సరంలో తీసిచ్చారు, వాడు బాధపడా. సిపిఎం అనేది కాదు ఏదో మాట్లాడుకో, వాడు తీపిచ్చే వాళ్ళు మాట్లాడా. మా గురించి మాట్లాడతారా? నా తోడుబుట్టాలా నా అన్నదమ్ముడు ఏమన్నా మాట్లాడే కాదు. మీరు మీరు ఒకరు కూడా సరిగ్గా మా గురించి మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? వాళ్ళతో మాట్లాడు నువ్వు. మరి నేనేమన్నా మమ్మల్ని అనే పని ఉంది. నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు. మరి స్పీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే మరి. అవు స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి కరెక్ట్ చెప్తున్నా చూడు. ఇంకొకసారి జయరామన్ గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే కానీ ఆ పేరు ఎత్తకూడదు. ఆ పేరు కాదు. టీడీపీకి ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట మాట్లాడినా, లేకపోతే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా? జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమో బీవీ రామయ్య అడుగు. దొరబాబు ఏమని మాట్లాడింటే అడుగు. దొరబాబు బీవీ రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మాట్లాడిండే అందరు చెప్పిన దానికి. ఇప్పుడు బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు. దొరబాబు ఏమన్నా ఒక జెడ్పీటీసీ మాట్లాడింటే నా మీద బాధపడన్నా, అంటే తప్పేం లేదు. నేను ఏమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు. గతంలో ఇట్లా చేసినారు. నువ్వు ఏమనుకుండేవు చూడు మళ్ళీ నువ్వు. సర్లే నా చచ్చిపోతా భయపడినాను. ఏమనుకున్నావు? నేను భయపడే ప్రసక్తే చూడే. చచ్చిపోతే నువ్వు ఎట్లా భయపడతావు? భయపడే ప్రసక్తి ఊను భయపడినాను. నేను చచ్చిపోతాను. ఏమన్నా నన్నేమో పునాదులేం లేపుకోవడం. మా అన్నదమ్ముల్ని మా గుంపుని 500 కుటుంబాలు ఉంటాం. నాకు రోజున మాట్లాడే ఊరుకుండాలి. స్టేజ్ మీద మా గురించి మాట్లాడి ఊరుకుండాలి. నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే తెప్పించుకొని మాట్లాడన్నా. కాదు మానవత్వం గీనవత్వం అంటే మనసంగా ఉండలేనా నువ్వు? నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు. దళితుడు మనిషి గురించి మాట్లాడతారా? నువ్వు దళితులు ఏమైనా చేసిందా మినిస్టర్? ఎవరు? మాట్లాడతావు? నేను మాట్లాడినా మరి చూడే చూపి. దళితుడు అంటే ఏం దళితులు కాకపోతే మనిషి గురించి దళితులు మాట్లాడతారా స్టేజ్ మీద? ఇప్పుడు మా మీద పడాలి కదన్నా. ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది? కాదు అన్న నువ్వు ఇప్పుడు చెప్పినా చూడు. ఇంకొకసారి ఎప్పుడే నాకు ఇంకోసారి ఫోన్ చేసే ఉమ్మనూరు ఫ్యామిలీ నా గురించి కానీ ఇంకోసారి నాకు ఫోన్ చేసే కాదు. నీ ఎవడో చెప్పిన మాట నీకు స్టేజ్ మా గురించి చేసుకోలే. నేనేం భయపడే నా కొరకు కాదు కానీ అన్నట్లు తెగించినా కానీ తెగిస్తున్నారా? అన్నా ఎవరు సొమ్మిని తినలే, ఎవరు సొమ్మి వ్యవహారం చేయలేదు. నువ్వు అవన్నీ మాట్లాడేదిలే. నువ్వు జయరామన్ గురించి ఒకసారి మాట్లాడలే. మాకేం అవసరం ఉంది అన్న? ఈ సొమ్ము తిన్నోళ్ళే వాళ్ళ జెండా పట్టే. నువ్వు జయరామన్ గురించి స్టేజ్ మీద వాళ్ళే సెలవులు వేస్తారు, వాళ్ళే దండలు వేస్తారు, వాళ్ళే వాళ్ళ గురించి మాట్లాడు. మమ్మల్ని మోసం చేసిన చేయనే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు కూడా మేము అనలేదు కదా, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదని చెప్పినాం మేము. వాళ్ళే ముందు కలిసి వాళ్ళే మీ సొమ్ములు లక్షలు సంపాదించుకుని మీ సొమ్ములు లక్షలు సంపాదించుకునే ముందు మీకు ఇష్టమైతే ఉండండి, మీకు మంచి చేసి ఉండాలి. అంటే వాళ్ళ నీ కులమైన దానికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు. మేమంటే ఏం లేదన్నా. నీకు అన్యాయం చేసినాను, నారాయణ అన్యాయం చేసినాడు, జయరామన్న అన్యాయం చేసినాడో తెలియదు. చేయమలేదు. నేను జయరామన్న గురించి మాట్లాడితే నేను ఏమన్నాను? గతంలో ఇద్దరిని పెంచి పోజించుగా ఎవరు చేశాడన్నా ఈ రకంగా చేయవద్దు అంటే దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షుని చెప్పింది వాస్తవం. ఏడన్నా రికార్డులో బాబు జయరామన్న గురించి మాట్లాడింటే తీసుకున్నాను బజార్లో. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వచ్చింది, నీకు చేయమని నిన్ను అడగలేదు. నాకు ఎవడన్నా
నిన్ను అడిగలేదు నేను. నన్ను ఎవరు మాట్లాడికి నువ్వు ఫలానా అక్కడ పోవద్దని అనలేదు, నేను చేయమనలేదు. మా గురించి ఎప్పుడే గానీ స్టేజ్ లో మాట్లాడాను. స్టేజ్ లో మాట్లాడు రికార్డింగ్ తెప్పించుకో అన్న, రికార్డింగ్ తెప్పించుకో అది తెలుసుకో. ఇదే లాస్ట్. ఎప్పుడే గానీ ఇప్పుడు రికార్డింగ్ చెప్పేది ఏం ఎట్టుబడాక దొరబాబు ఎట్టుబడాక పొద్దుస్తాను అనేది పద్ధతి కాదు. అది రికార్డింగ్ తెప్పించుకోండి, ఎవిడెన్స్ ఉండి మాట్లాడు. ఏమి నీ సొమ్మిది ఏమన్నా భయపడే నాకేమన్నా 10 లక్షలు ఇచ్చి 20 లక్షలు ఇచ్చి ఏమన్నా చేసినా డబ్బులు కాదులే. నువ్వు మనిషి గురించి మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడ నీకేం చెప్తాను, ఇదే చూడు చెప్తాను. ఇంకోసారి మీద మా గురించి నువ్వు మాట్లాడద్దు. నేను మాట్లాడింటే దాని గురించి వీడియోలు తెప్పించుకో. ఇంకోసారి కూడా చూస్తాం, మాట్లాడు. ఇంకోసారి 10 సార్లు చూసుకోగానే లేదు దాని కాదు. నేను మాట్లాడే నాకు అవసరం కానీ లేదన్నా. ఇంకోసారి చూస్తాం. ఇప్పుడు మా మీద పడితే మా మీద చేస్తాము. మాట్లాడే గురించి మాట్లాడు, నీ గురించి సంపాదించుకోవాలి మాట్లాడు, నీ గురించి తిన్నాడు మాట్లాడు, నీ గురించి ఏమన్నా చేసేవాళ్ళు మాట్లాడు. స్వచ్ఛందంగా వచ్చి ఎవరైనా చేస్తారంటే నాకేం చేసేది కాదు. మా గురించి వస్తున్నాడు ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు, ఆయన తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు. అందరూ నీ నుంచే కదా అందరూ ఎవరిని చేసి. నాకేమన్నా రూపాయి ఎవరు చేసావా? నేను అవాడిస్తున్నా నిన్నే ఎవరిని నేను పోద్దని చెప్పినా? నేను ఎవరన్నా నాకు నా పోయేకేమంటే నా 2 నెలల నుంచి దూరం పెట్టినావు నన్ను. కాదు నిన్నే అందరూ ఫోన్ చేసి నువ్వు మీటింగ్ చేసినావని తిట్టానా? నేను అన్నానా? అన్ని చేసేదని చేసినావు. ఇప్పుడు నా మీద తిరిగిపడతా నేను చేస్తానప్ప. సరేలే. మీ ఊళ్ళ దండి, మీ ఊళ్ళ దండి నిన్ను సంపాదించుకోలేదండి. నేనేమో 10 రూపాయలు సంపాదించుకోవాలి నేను 10 రూపాయలు సంపాదించుకోవాలి నిన్ను గురించి స్టేజ్ లో. నేను జయరామన్న గురించి మాట్లాడను. జయరామన్న దేవుడు ఉన్నట్లా నన్ను మాట్లాడిన మంచిది. సరేలే పెట్టు. నన్ను మాట్లాడు, నాకు అవసరం లేదు. ఇంకోసారి నాకు కానీ ఫోన్ చేయొద్దు నువ్వు. కాదు అన్న ఫోన్ చేసేది కాదు. ఇంకొకసారి మాట్లాడితే ఇంకొకసారి జయరామన్న మాట్లాడితే బుద్ధులకు నరికేది గ్యారెంటీ చూడు. ఇప్పుడు ఎంతమంది నడతావు ఆడ దెంగి మాట్లాడను, వాళ్ళ గురించి మాట్లాడన్నా, నా గురించి కాదు. చూడన్నా నాకు మెంటల్ తగ్గుతుంది. ముగ్గురు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. మేమే చిల్లర నా కొడుకు కాదు. నువ్వు పొద్దుస్తాను మాట్లాడితే బాగుండదు. నాకు కొడతామంటే ఇక్కడ గాజులు దొరికిన నా కొడుకు ఎవరు లేరు. గాజులు దొరకొద్దులే. నువ్వు దెంగి వాళ్ళతో మాట్లాడు, నా గురించి నువ్వు కొడక మరి తిరిగి మాట్లాడితే మర్యాద ఉండు చూడు నీకు. లంచ్ కొడక ఏమలే సరే సర్లే కాండ్లే చూస్తాను నీ తనే చూస్తాలే.